హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మనం మునుపటి వీడియోలో డిజిటల్ మల్టీమీటర్ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు ఇది క్లాంప్ మీటర్. క్లాంప్ మీటర్ని కూడా మనం రెండు రకాలుగా ఉపయోగించుకోవచ్చు ఫ్రెండ్స్. మన డిజిటల్ మీటర్ కొనకపోయినప్పటికీ దీన్ని కూడా ఎమర్జెన్సీ టైంలో వాడుకోవచ్చు. మనం ఈ క్లాంప్ మీటర్లో ఉండేది ఏంటంటే మనకి ఇలా ఉంటుంది. ఇదిగోండి, ఇది ఫేస్కి కానీ న్యూట్రల్కి కానీ ఈ లోపల వైర్ని పెడితే మనకి ఇప్పుడు ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా వైర్ ఉంటే మనం దీన్ని ఇలా పెడితే మనకి దీంట్లో ఎంత యాంప్స్ పనిచేస్తుంది అనేది, ఎంత యాంప్స్ తీసుకుంటుంది, ఏ ఐటమ్ వాడే ఐటము తెలుసుద్ది అనమాట. ఇదిగోండి, ఇక్కడ ఉన్న 2 పాయింట్లు 200 యాంప్స్, 1000 యాంప్స్. ఈ యాంప్స్ చెక్ చేయడానికి ఉపయోగపడుద్ది. అనమాట. మీకు తర్వాత ఇక్కడ వోల్టేజ్ అని ఉంది. ఇది ఏసీ వోల్టేజ్ 750 వరకు. ఇది ఏసీ వోల్టేజ్ మనం చెక్ చేయడానికి ఈ పాయింట్లో పెట్టుకుని, ఇందాక మీకు డిజిటల్ మల్టీమీటర్లో చూపించినట్లు ఈ మీటర్ పిన్స్కి ఇదిగోండి సిఓఎం కామ్ అన్న చోట పెట్టి, ఇదేమో ఓమ్స్ వోల్టేజ్ అన్న చోట ఇది పెట్టి మనం ఇక్కడ ఏసీ వోల్టేజ్ చెక్ చేయొచ్చు. ఇదేమో యాంప్స్, అంటే దీని ద్వారా యాంప్స్ చెక్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇదిగోండి ఇక్కడ డీసీ వోల్టేజ్ చెక్ చేయడానికి ఇటు ఉపయోగపడుతుంది. సేమ్ ఇలా ఉన్నట్టే దీనికి ఆపోజిట్లో కూడా ఇటు ఇచ్చాడు. ఇటైనా ఎటు పెట్టినా ఉపయోగించుకోవచ్చు అనమాట. ఇటు కూడా అంతే, యాంప్స్ చెక్ చేయడానికి ఇందులో పెట్టవచ్చు. తర్వాత వోల్టేజ్ చెక్ చేయడానికి మీరు ఈ పాయింట్లో పెట్టి యాంప్స్ చెక్ చేయొచ్చు, మళ్ళీ ఈ పాయింట్లో పెట్టి కూడా యాంప్స్ చెక్ చేయొచ్చు. అంటే 2 సైడ్స్ ఇచ్చాడు. ఒకవేళ ఏ సైడ్ అయినా కాంటాక్టర్ లోపల కనెక్ట్ అవ్వకపోయినా ఇటు కనెక్ట్ అవ్వడానికి కానీ ఇచ్చాడు అనమాట. ఇది యాంప్స్ చెక్ చేసుకోవడం, ఇదేమో ఏసీ వోల్టేజ్ చెక్ చేసుకుంటాకి, ఇది డీసీ వోల్టేజ్ చెక్ చేసుకోవడానికి అనమాట. తర్వాత ఇక్కడ ఓమ్స్ చెక్ చేసుకునేది అనమాట. ఈ ఇక్కడ పాయింట్ ఇదిగోండి, ఇది బజర్ పాయింట్. ఇది 20K ఓమ్స్ వరకు చెక్ చేసుకోవచ్చు. ఇది 200 ఓమ్స్, తక్కువ ఓమ్స్ 200 ఓమ్స్ చెక్ చేసుకుంటాకి. సేమ్ ఇలాగే ఇటు కూడా ఇచ్చాడనమాట. అది ఫ్రెండ్స్. ఇది ఇంకా ఇటు ఎక్స్టర్నల్ యూనిట్, ఇది మనకు పెద్దగా అవసరం లేదు. ఈ 500 వోల్ట్స్ అలా మనం ఫేస్లో వస్తే దాంట్లో ఎక్స్టర్నల్ హెడ్స్ మనం చెక్ చేసుకోవడానికి ఉపయోగిస్తాం. ఈ మన ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లకి ఇది అవసరం ఉండదు. మెయిన్ మనకు కావాల్సింది యాంప్స్ ఫ్రెండ్స్. యాంప్స్, వోల్టేజ్ ఏసీ వోల్టేజ్ చెక్ చేయడానికి, యాంప్స్ చెక్ చేయడానికి. తర్వాత మనం ఓమ్స్లో రెసిస్టెన్స్, మన కంప్రెషర్లు కానీ ఇలాంటి ఎంత ఓమ్స్ వస్తుందో అవి చెక్ చేయడానికి. నా సజెషన్ వచ్చేసి 2 మీటర్లు ఉంటే మంచిది ఫ్రెండ్స్. ఎందుకంటే క్లాంప్ మీటర్ ఓన్లీ యాంప్స్కి చెక్ చేసుకుంటే ఉపయోగించుకుని ఎప్పుడైనా ఎమర్జెన్సీలో వాడుకోవచ్చు. కానీ ఇవైతే అంత 2 ఈ చెక్ చేసుకోవడానికి దీనికి కూడా ఒకటే మీటర్ సరిగ్గా పనిచేయట్లేదు పద్దాక. ఈ యాంప్స్ లేదంటే కాస్ట్లీలో ఉంటాయి, అవి కొనుక్కోవాలి. కానీ అవి చాలా రేటు ఉన్నాయి, 2000 దాకా ఉంది మీటర్. అలా కాకుండా ఇవి అయితే మనకు 2 మీటర్లు కలిపి మ్యాక్సిమం 1000 రూపీస్ నుంచి 1500 లోపే మనకి 2 మీటర్లు వచ్చేస్తాయి. ఇవి ఒకసారి కొనుక్కుంటే మనకు మినిమం ఒక 5-6 సంవత్సరాల పైన, ఇప్పుడు దాదాపు 10 ఇయర్స్ అలా పనిచేస్తున్నాయి ఫ్రెండ్స్. ఇబ్బంది ఏం లేదు. దయచేసి మన దగ్గర నేర్చుకున్న వాళ్ళు కానీ, బయట టెక్నీషియన్స్ కానీ ఖచ్చితంగా మీరు ఈ మీటర్లు మాత్రం కొనుక్కోండి ఫ్రెండ్స్. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు ట్రైనింగ్ తీసుకోకుండా, లేకపోతే ఎవరి దగ్గరైనా సీనియర్ టెక్నీషియన్ దగ్గర వర్క్ చేయకుండా ఇండివిజువల్గా యూట్యూబ్లో వీడియోలు చూసో ఇంకోటి చూసో వర్క్ చేయొద్దు ఫ్రెండ్స్. ఈ వీడియోలన్నీ జస్ట్ అవగాహన మాత్రమే. ఇంకా లోతుగా మీకు వర్క్ తెలియాలి, వర్క్ రావాలంటే ఈ వీడియోలు చూస్తే జస్ట్ మీకు నాలెడ్జ్ కోసం మాత్రమే తెలుస్తుంది. మీరేంటంటే ప్రాక్టికల్ చేయాలి ఫస్ట్. ఖచ్చితంగా ప్రాక్టికల్ మనం ముందు వర్క్షాప్లో చేయాలి. ట్రైనింగ్ సెంటర్లోనో వర్క్షాప్లోనో ప్రాక్టికల్ చేయాలి. ఒక ఫ్రిడ్జ్ అయినా సరే 4-5 ఫ్రిడ్జ్ల మీద మనం ప్రాక్టికల్ చేస్తేనే మీకు పూర్తిగా అవగాహన వస్తుంది. అలాగే వాషింగ్ మిషన్లు అయినా సరే 4-5 వాషింగ్ మిషన్ల మీద వర్క్ చేస్తేనే వస్తుంది. అంతేగాని మీకు సగం నేర్చుకుని లేకపోతే ఏదో ఊరినే ట్రయల్స్ వేస్తే మీకు వర్క్ రాదు ఫ్రెండ్స్. మీరు బాగా ఇబ్బంది పడతారు. కొద్ది రోజులకి వర్క్ అంటే చిరాకు వచ్చింది. అందుకంటే దయచేసి మీరు ఎలాంటి ప్రాక్టికల్ అని సీనియర్ టెక్నీషియన్ దగ్గర నేర్చుకోకుండా వర్కులు మాత్రం చేయొద్దు ఫ్రెండ్స్.
మీరు కావాలంటే A to Z సొల్యూషన్లో రిజిస్టర్ అవ్వండి. ఈ స్క్రీన్ పైన నెంబర్కి ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకుని 15 డేస్ ట్రైనింగ్ ఏ కోర్స్ అయినా సరే చక్కగా నేర్పుతారు. మళ్ళీ మీరు మెంబర్షిప్ తీసుకుని సంవత్సరం అంతా సపోర్ట్ ఉంటుంది. మీకు ఏ డౌట్ వచ్చినా భయం ఉండదు. ముందు సగం భయం లేకుండా ధైర్యంగా ఈరోజు వచ్చిన ప్రాబ్లం మీకు వాట్సాప్ మెసేజ్ పెడితే మీకు సాయంత్రానికల్లా సాయంత్రం 6 to 9లో మీకు రిప్లై ఇచ్చేస్తారు. అందుకని దయచేసి మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.